పరిపాలన అయితే బాగున్నదండి, బాగానే చేస్తున్నారు. ఎలా అనిపించింది? బాగున్నారు అంటే ఏంటి? బాగుండేదంటే అదే పిల్లల గట్ట డబ్బులు గట్ట బాగానే వేస్తున్నారు కదండి. దాంతోపాటు కొన్ని రోడ్డు పనులు గట్ట అవుతున్నాయి, బాగున్నాయి. బాగా జరుగుతుంది. పనులు ఉంటున్నాయి మీకు? మా పనులు ఉంటున్నాయండి, పనులు బాగా. ఇసుక ఎలా ఉంది? ఇసుక దొరికేది కాదా? ఇప్పుడు దొరుకుతుందండి, బాగుందండి, ఇసుక దొరుకుతుందండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? నేనండి రాజప్ప తోటరాజు, చినరాజప్ప గారండి. ఎలా ఉంటారండి ఆయన? పర్లేదు, 3 సార్లు ఆయనే కదా మీ ఎమ్మెల్యే? అవునండి, మంత్రిగా కూడా చేశారు. అవునండి. మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఆయన చెందింది, ఆయన పాలన చెందిందండి. దానికి ఓవరాల్ గా ఎన్ని మార్కులు వేస్తారు రాజప్ప గారికి? 100 చెప్తామండి. ఎలా ఉంటదండి రాజప్ప గారు? ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. ఆయన వచ్చాక అవే రోడ్లు గట్ట బాగా వేస్తారు. అందుకని అన్నిసార్లు వచ్చారు, ఆయనకే వేస్తామండి ఓటు. ఎలా ఉన్నాయి పథకాలు? ఎలా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే పథకాలు? ఎలా ఉన్నాయి? ప్రభుత్వం పథకాలు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయండి. అందరూ ఆడవాళ్ళు కూడా డబ్బులు అంటే తెచ్చుకుంటున్నారు కదండి, బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉందండి రాజప్ప గారు. అందుకని 3వ సారి కూడా గెలిపోయింది. అంటే 10 ఏళ్ల క్రితం పెద్దాపురం సామర్లకోటకు కానీ ఇప్పుడు ఏం మార్పు గమనించారు మీరు? మార్పు అయితే బాగా వచ్చిందండి. రోడ్లు గిడ్లు అన్నీ బాగున్నాయండి. అప్పుడు అయితే ఇలా ఉండేవి కదండి, చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు రాజప్ప గారు ఉన్నాక చాలా బాగున్నాయి. ఎన్ని మార్కులు వేస్తారు రాజప్ప గారికి? 100 వేస్తున్నాం కదండి, బాగానే వేస్తున్నాం. ఆయన ఓటే బాగా వేస్తామండి ఓటు. మరి ఆయనకి మంత్రి పదవి రాలేదు కదా, ఈసారి వస్తే ఇంకా బాగుంటుంది అంటారా? ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుందండి. మరి ఇవ్వలేదు కదండి, మొదటిసారి హోమ్ ఇచ్చారండి, అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడైనా బాగానే ఉందండి, అంతా బాగానే చేశారు, రోడ్డు చాలా బాగుంది. సంవత్సరం దాటింది కదా, ఎలా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ సంక్షేమం? అవి బాగుంది. సంక్షేమ పథకాలు అమ్మ కూడా వేసారు మొన్న, అవి కూడా బాగుంది. మీకు పడిందా? పడింది సార్. మా బాబు ఒక బాబు ఉంటుంది, ఇంకో బాబు పడలేదు. అంటే సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అబ్బాయికి పడ్డది. మరి గతంలో వాహన మిత్ర అనే పథకం ఉండేది, తీసింది ప్రభుత్వం, మరి ఏంటి దాని మీద ఏంటి? తీసేయడం అంటే ఇంకా జగన్ గారు ఇచ్చేవారు, ఇప్పుడు మరి ప్రభుత్వం మరి ఇవ్వలేదు కదండి. కొద్దిగా అభివృద్ధి చేస్తున్నారు కదా, ఆ తప్పు కొంచెం సంజాయించలేదు, అవసరం లేదండి. అంటే రోడ్లు పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగున్నాయండి. జగన్ ప్రభుత్వం అయితే రోడ్లు లేవు, ఈ ప్రభుత్వం మొత్తం రోడ్లు అద్దాలాగా వేస్తారు, చాలా బాగున్నాయండి. ఓవరాల్ గా మీ రాజప్ప గారికి ఎన్ని మార్కులు వేస్తారు? రాజమండ్రి 100 మార్కులు వేస్తామండి. ఫస్ట్ నుంచి ఆయన ఇంత అభివృద్ధి చేశారు కదా, 3 కూడా నెగ్గారు. రాజప్ప గారు అయితే తిరిగిలేదండి. పరిపాలన అంతా సక్రమంగా ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి, పేద ప్రజలు ఆనందపడుతున్నారు. ఎందుకంటే చెప్పవలసింది ఏమీ లేదు. చంద్రబాబు ఐ లవ్ యూ. చంద్రబాబు గారు కానీ రాజప్ప గారు, ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే రాజప్ప గారు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు ఒకసారి మంత్రి పదవి వచ్చింది, ఈసారి రాలేదు. మరి ఏం చెప్తారు సార్? మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఆయన అన్ని సమృద్ధిగా ఈ ఏరియాకి, జిల్లాకి బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. 10 ఏళ్లలో పెద్దాపురం నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి రాజప్ప గారికి టైంలో? అన్ని విధాల డెవలప్మెంట్ సక్రంగా కొనసాగుతుంది రాజప్ప గారి వల్ల. ఇందులో ఎటు మార్పు లేదు, సక్రమంగా ప్రణాళిక అన్నీ జరుగుతున్నాయి. ఎలా ఉందండి పరిపాలన? సంవత్సరం అయింది కదా, ఏమనిపించింది? బానే ఉందండి. అంటే ప్రస్తుతానికి అమ్మఒడులు, తల్లి వందం అనేది ఇంకా పడలేదు, కొంతమందికి పడినాయండి. మరి అదే 1500 వేస్తామన్నారు కదండి, అవి మరి వస్తాయో లేదో తెలియదండి, మాకు అదే డౌట్. అయింది కదా ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఎలా అనిపించింది పరిపాలన మీకు? బానే ఉందండి, బానే ఉంది. పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి ఏమనిపించింది? బానే ఉందండి, అందరూ బాగానే చేస్తున్నారండి. అమ్మఒడేనండి, చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి వేస్తలేదు. అదండి. పెన్షన్ అందుతుందా మీకు? నాకు అందుతుందండి. రాజప్ప గారు ఎలా ఉంటారు మీతో? అదే 3 సార్లు ఎమ్మెల్యే కదా ఆయన. బాగానే ఉంటారండి. ఏం మార్పు గమనించారు 3 సార్లు? ఏమి లేదండి మార్పు. ఏం చేయలేదా? నేను చేశారండి, కానీ ఇప్పుడు చేయలేదు. అది ఇంకా చేయాలి. పిల్లలకి మామూలు అమ్మఒడి, చిన్న ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఏనని మామూలు చెప్పారండి, మరి అది తప్పు కదండి. మాకైతే బాగానే ఉందండి. మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. మీ ఎమ్మెల్యే గారు బాగుందండి, ప్రభుత్వం అయితే బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా, మా రాజప్ప గారు కూడా మాకు అంతా బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఏం మార్పు గమనించారు? 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన.
మార్పు అంటే ఏముందండి, మాకు ఆటో వాళ్ళకి మరి ఏదో దారాన్ని చూపించేవాడు జగన్ గారు, ఈయన మాకేం చూపించలేదండి. మరి ఇదేమి మనకి ఆ సంవత్సరం కాంతాలు చేయించుకున్నా కానీ ఏదైనా సరే మాకు చూపించేవారండి, అది కూడా ఏమీ లేదండి. కాకపోతే ఈ మధ్య కేసులు కూడా ఎక్కువైపోయినాయండి. ఆయన ఉన్నప్పుడు ఎక్కడ కేసు అన్నది రాసేవారు కాదు, కేసులు కూడా బాగా ఎక్కువైపోయినాయి. మరి రోడ్లు బాగు చేసామంటుంది ప్రభుత్వం. ఆ రోడ్లు అయితే రోడ్లు చేశారండి, అది ఒకటే కనిపించిందండి, మాకేం కనిపించలేదు ఇంకా ఆ రోడ్లు ఒకటే. రాజప్ప గారికి మంత్రి పదవి రాలేదు ఈసారి, ఏమంటారు దాని గురించి? రాజప్ప గారు అయితే బాగానే చేస్తారండి ఆయన, కానీ మిగతా ఎవరు చేయాలి కదండి, ఆయన అక్కడ ఉన్న సరిపోదు కదండి. ఏమనిపించింది, ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? మాకు బాగానే ఉంది, మాకైతే బాగానే ఉంది. మాకు ఏ పిల్లలు లేరనుకో, మాకు ఏమి రావనుకో బాగున్నది మాకు. ఏంటండి మార్పు ఏం గమనించారు అప్పటికి ఇప్పుడు? ఇప్పుడు కనిపించాం, ముందు చేశాడు కానీ ఏం చేసాడు, ఏమి చేయలేదు కదా. ఏ రోడ్డు వచ్చాడు, ఏ పెద్దలు చూశాడు, ఏమీ చేయలేదు. అంటే చినరాజప్ప గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు పెద్దాపురం నియోజకవర్గానికి, ఏం మార్పు గమనించారు అప్పటికి ఇప్పటికి? చేశారు అతను, ముందు చేశారు, ఇప్పుడు చేస్తారు. ఇంకా చేయలేదు, ఇప్పుడు చేస్తారు. ఓవరాల్ గా సంవత్సరం గడిచింది కదా పరిపాలన, ఏమనిపించిందమ్మా మీకు? మాకు బాగానే ఉంది, బాగున్నాకేముంది, చేస్తున్నాడు కదా, బాగుంది. ఇంకా బాగున్నాకంటే ఇంకా చేసుకోవాలి, బాగుంటుంది మాకు. ఏమనిపించింది మీకు? బాగానే ఉందండి, మాకు అన్ని బాగానే ఉన్నాయి, సౌకర్యాలు గట్రా పెన్షన్లు గట్రా బాగానే ఇస్తున్నారు, కాలువ పనులు కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ఆందోళన చేస్తారు. ఆయన అలాగే మాట్లాడతారండి, ఆయన బాగానే ఉందండి, అన్ని సౌకర్యాలు బాగానే ఉందండి, పిల్లలకు ఫీజులు గట్రా కడుతున్నారండి, బాగానే ఉంది, మాకు నచ్చిందండి. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కువగా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి లేదండి, అలా మాకైతే ఏమి లేదు. రాజప్ప గారు పనితీరు ఎలా ఉందండి? 3 సార్లు ఎమ్మెల్యే. బాగానే ఉందండి. ఇప్పుడు రాజప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నారు 3 సార్లు, ఏమనిపించింది? ఏమనిపించిందండి? పరిపాలన ఏమన్నా మీకు ఏమన్నా పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? ఏం పథకాలు అందుతున్నాయి, ఎందుకని? పరిపాలన అలాంటిది, ఏం చెప్తాం. ఎందుకని అందట్లా? మీరు ఏమన్నా గవర్నమెంట్ అధికారులను సంప్రదించారా? మరి మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. మరి ఏదో పథకం రావాలి కదా, ఇప్పుడు అమ్మఒడి పథకం ఇస్తున్నారు, అదే స్కూల్ పిల్లలు ఫీజు కడుతున్నారు, తల్లికి వందనం అని. ఎవరు లేదు, స్కూల్ ఫీజులు తల్లికి వందనం పడిందా? పడింది. మరి అదే చెప్పాలి కదా. అదండి మాకైతే అండి, మా 10 సంవత్సరాలు అవుతుందండి, రేషన్ కార్డు లేదు. మా మధ్యగారు జాబ్ అయితే మా ఆయన జాబ్ అన్నట్టు పడిందండి. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మాకు ఏమీ లేవండి, రేషన్ కార్డు కానీ ఏమీ లేవండి. పెద్దాపురంలో గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా 3వ సారి చేస్తున్నారు రాజప్ప గారు, ఏమనిపించింది? మార్పు ఏమి చూసారు? అనిపించలేదండి, వాళ్ళందరూ మాకేమీ లేదండి. ఈ అమ్మఒడి ఒకటే అండి, మాకేమీ లేదండి. ఇంకా ఎన్ని మార్కులు అంటే ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది మీకు గతంలో కానీ ఇప్పుడు కానీ? నాకేమీ అనిపించలేదండి, మార్పు ఏం లేదు. అలా అందరూ మాకేమీ లేదండి, అమ్మఒడి ఒకటే. మా ఆయన గారు రేషన్ చేసిన 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు, పెట్టిన వాళ్ళకే పెడుతున్నారండి, ఏమి లేదు. ఎందుకని ఇవ్వలేదు రేషన్ కార్డు మీకు? అది మా మధ్యగారు జాబ్ అండి, ఆధార్ నెంబర్లు మారిపోయి ఏం చేయలేకపోయింది. జగన్ తెలుగుదేశం వచ్చాక మారుతుంది అన్నారు, అది తెలుగుదేశం వచ్చాక కూడా మారలేదండి. రేషన్ కార్డు ట్యాక్స్ కట్టినట్టు వస్తుందండి మాకు. మా మధ్యగారు జాబ్ అయితే మాకు ట్యాక్స్ కట్టిన, మా ఆయన గారు వ్యవసాయం అండి, ట్యాక్స్ కట్టినట్టు వస్తుందండి మాకు. మీకెందుకు వస్తుంది మీ మరిది గారి జాబ్? ఆధార్ నెంబర్లు మారిపోయినాయండి, మా మధ్యగారితో మా ఆయన గారికి వచ్చింది, మా ఆయన గారికి మా మధ్యగారికి వచ్చింది. మరి ఈ సమస్య మీద మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? వెళ్ళారండి, కాకినాడ వెళ్ళారండి, కరెక్ట్ గారి దగ్గరికి ఇక్కడే వద్దన్నారండి, మళ్ళీ అక్కడ కూడా అవుతలేదండి, ఎక్కడ అవుతలేదండి. సంవత్సరం అయింది కదా, పరిపాలన ఎలా అనిపించింది మీకు? మా పక్క తెలుగుదేశం ఉన్నది, ఇంక మళ్ళీ ఏం చెప్పను, పక్క తెలుగుదేశం. ఓకే, అంటే తెలుగుదేశంలో అయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అటువంటి ఇబ్బందులు ఏమన్నా అనిపించింది? నాకు ఇబ్బందులు ఏమున్నా సరే తెలుగుదేశం రాకపోతే పార్టీ వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు పార్టీ రాకపోతే పార్టీ రాకపోతే చచ్చిపోతాను. కాదు, అలా కాదు, 10 సంవత్సరాలు 3వ సారి, మొత్తం 10 సంవత్సరాలు దాటిన 11వ సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ రాజప్ప గారు. మీరు ఏం మార్పు గమనించారు మెయిన్ నియోజకవర్గం? భగవంతుడు ఆయన నిజంగా సూర్య భగవంతుడు అంత తోడే ఆయన, ఈ పెద్దాపురం అంత చేసాడు ఆయన, ఇంకంతకంటే ఏం చెప్పలేము. అంటే ఏంటి, ఏ మార్పు, ఏమైనా అభివృద్ధి ఏం జరిగింది పెద్దాపురం సామర్లో? ఏమండి ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ లేదు, మొన్న నాగా ఒక డిఎస్పీ ఆఫీస్ ఉండేది కాదు, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉండేది కాదు, మండలం ఆఫీస్ ఉండేది కాదు, అన్ని అద్దెలు ఉండేవారు, కానీ సొంతంగా కట్టించాడు ఆయన. ఈ రోడ్లు లైన్లు మొత్తం సర్కిల్ చేసి మొత్తం లైట్లు వేయించాడు, ఎడగొట్టి
సింగిల్ రోడ్ అండి ఇది. ఎడగొట్టి 1/by చేసి లైట్లు వేయించాడు కడకనే. సామలకోట నుంచి పెద్ద తెల్లవాళ్ళు వెలుగుతాయి. ఇంకా అంతకంటే చేసి కూడా అక్కడ ఉన్నాడండి. మరి ఈసారి ఆయనకి మంత్రి పదవి రాలేదు కదా, ఆయన ఏమనుకుంటారు, మీరేమంటారు? దానికి వెళ్ళదండి, మనం ఏం చెప్పలేము దానికి. అది ఆయన పాపులు వీడియో మనకు వెళ్తాం, మనకేం తెలుస్తుంది. అది మనం నిమిత్తం మాత్రం మేము మామూలుగా ఆయన వస్తాడని నమస్కారం పెడతాం, ఆయన ఎలక్షన్ వస్తే ఓటేస్తాం. ఇంకా అంతకంటే ఏం చేయలేం కదా. రాజప్ప గారికి ఏం చెప్తారు? రాజప్ప గారి గురించి సూపర్ అండి. ఆయన పెద్దాపురానికి మండలానికి సూపర్, పెద్దాపురం నియోజకవర్గం సూపర్ ఆయన. ఇంకా ఆయన ఇప్పుడు నేను చెప్పి అక్కడ నేను పుట్టిన తర్వాత ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదండి. ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు చేయలేదు. అవి బాగుందండి. ఎలా ఎలా అంటే బాగుందంటే ఏంటి? మనకి మార్పు ఏం గమనించారు? అన్ని బాగానే చేస్తున్నారండి. మీ ఎమ్మెల్యే గారు రాజప్ప గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. 3 సంవత్సరాలు అంటే ఏంటి, మీరు మెయిన్ సెంటర్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు. మీరు ఈ సెంటర్లో ఏం మార్పులు గమనించారు మీరు? నాకు పెద్ద అనుభవం లేదండి దీంట్లోనే. నాకు పెద్ద అనుభవం లేదు దీంట్లో. ఆయన రాజప్ప గారు వచ్చిన కానీ అయితే బాగానే ఉంది. అంతానే అన్నీ బాగానే చేస్తారండి ఆయన. అంటే అనుభవం అక్కర్లేదు కానీ మీరు ఓటేసి ఉంటారు కదా, మీ పరిపాలకులు ఎలా ఉండాలనుకుంటున్నారు? రాజప్ప గారు వచ్చిన కానీ అయితే మాకు చాలా బాగుందండి. మరి ఆయన చేసిన అభివృద్ధి గట్ట అయితే బాగుందండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అయితే ఆయన వచ్చాకే రోడ్లు అవి బాగా చేశారండి. ప్రతాపురం పట్టణంలో మార్పు ఏం గమనించారు? మార్పు అంటే అంతా బాగానే ఉందండి ఆయన వచ్చాక. మీకు ఏంటి ప్రభుత్వ పథకాలు ఏమన్నా అందుతున్నాయా? అమ్మ స్కూల్ ఫీజులకు సంబంధించి తల్లికి వందనం కానీ పెన్షన్ కానీ మీ ఇంట్లో ఎవరికి అందుతున్నాయి? మా ఇంట్లో మా బాపు గారికి అంటున్నాయండి, మా నాన్నగారికి అంటున్నాయి. మొన్న తల్లికి వందనం వేశారండి. 13,000 అండి ఇద్దరికే అండి. సంవత్సరం అయింది కదా, ఏమనిపించింది సార్? పరిపాలన ఎలా ఉంది? పరిపాలనా విధానంలో బాగానే ఉందండి. ఇప్పుడు పట్టుకున్నాం, నెక్స్ట్ ఎలా ఉండదు అనేది తెలియాలి. ఇప్పుడు వరకు ఏంటంటే ఇప్పుడు గతంలో జగన్ గారు చేసిన దాని మీద ఇది బెటర్ అనిపించింది. అదే పిల్లలకి మన తల్లికి వందనలో కొన్ని చిరాకులు ఉన్నాయి. కొంతమంది పడ్డాయి, కొంతమంది పట్టలేదని గోల పెడుతున్నారు. అది గవర్నమెంట్ సెటిల్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలండి. అంటే ఏం మార్పు వచ్చి ఆ పథకం అందరికీ అందితే బాగుంటుంది అంటున్నారు? ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు మాలాడు పెన్షన్ ఉన్న వాళ్ళు 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఆలోచించి చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు అనుకోండి. వాళ్ళకి పెన్షన్ ఇద్దరు 80 ఏళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళకి ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇస్తలేదు. మరి ఆ కుటుంబం ఎలా కొడుతుందండి? ఆ 4,000 సరిపోతాయా? వాళ్ళకి ఇస్తున్నారు కాదంటలేదు, కానీ ఇద్దరే ముసలి అయిన వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరో అందులో పెద్దవాళ్ళు ఎవరో తీసుకుని ఇవ్వాలి. అది లేకుండా ఏమో కుటుంబం ఇద్దరు మళ్ళీ 4,000తో వెళ్ళాలంటే గడచాలి. ఇంటిద్దరు 2,000 పోతాయి. ఇంక 2,000తో ఎలా బతకాలా? ఇప్పుడు నాదే 75 ఉంది, మా మిస్సెస్కి 76 అనుకున్నాం. మరి మాలో వెనకాల పిల్లలు ఆడపిల్లలు ఎవరితో పోయారు, మా ఇద్దరు మిగిలిన వాళ్ళకే ఇస్తున్నారు, 2 వాళ్ళకి ఇస్తలేదు. అలాంటివి మరి కొన్ని వేల మంది ఉన్నారు ఆడవాళ్ళ విషయంలో. మౌడు చచ్చిపోయిన కొంటున్నారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా 30-20 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. అదండి ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. సార్, రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఒకసారి ఏమనిపించిందండి మీకు? ఆయన పరిపాలన ఎలా అనిపించింది? ఆయన పనితనం ఎలా అనిపించింది? రాజప్ప గారు విషయంలో గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా 3వసారి అయినా కానీ అతను నియోజకవర్గంలో పొరపాట్లు ఏమి చేయలే. ఇప్పుడు వంటకి జాగ్రత్తగానే చేశారు. అందుబాటులో అందరికీ ఎవరికైనా కావాల్సి వస్తే అందుబాటులో రావడం జరుగుతుంది. ఏ దేవస్థానం సింగస్వామి చేయాలో వస్తున్నారు, కొన్ని విషయాలు ఏమైనా చెప్తున్నారండి. ఆ విషయంలో తేడా ఏం లేదు రాజప్ప గారిలో. అది ఎన్ని మార్కులు వేస్తారు సార్ రాజప్ప గారికి? పెద్దాపురం ఇంచుమించు లేదంటే 80 పడుతుందండి ఆయన. ఆ విషయంలో 80 వరకు మార్పు పడుతుంది ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా. అలా ఉంది. నియోజకవర్గంలో ఏం మార్పు గమనించారు? నియోజకవర్గంలో మార్పు అనేది ఏంటంటే ఈ పెద్దాపురం టౌన్లో కొన్ని మార్పులు చేశారండి ఆయన. ఆ మార్పులు ఆయన వల్ల జరిగినాయి, గతంలో జరగలేదు. ఇప్పుడు ఆయన అయిన తర్వాత 2-3 సార్లు చూసినా కానీ మార్పులు చాలా వరకు పెద్దాపురం టౌన్లో బాగా చేశారు. అనిపించింది మీకు? రాజప్ప గారే గొప్పండి. రాజప్ప గారు చాలా పనులు చేశారు. ఎందుకని? ఏం చేశారు? ఎందుకని? ఏంటి? ప్రతి విషయంలోనూ కూడా అక్కడ సెంటర్ బాగా చేశారండి, కుట్రాల సెంటర్. తర్వాత ఈ పార్క్ రైడ్ చేశారు.
తర్వాత పార్క్ ఒకటి కట్టారండి, ₹1 కోటి అంటాడు. కాంప్లెక్స్ ఒకటి కట్టారండి. అప్పుడు రిక్వెస్ట్ ఆఫ్ అయ్యి ఎదురుగుంట కాపాడుతున్నాయి కదండి. జగన్ గారు మాత్రం ఇంత పెట్టాడండి. ఇక్కడ జగన్ లాంటి మనిషి నేను ఎక్కడ చూడలేదండి. 70 సంవత్సరాల వయసు కదా నాకు. ఆ వయసు కాడి నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి ఓడికి ఓటేస్తున్నాను చూశాను. జగన్ లాంటి మనిషిని చూడలేదు. ఆడంత ఎదవలేడండి. ఎందుకని అలా అనిపించింది? అంతే అండి. నాకు అపార్ట్మెంట్లు ఇచ్చారండి. అక్కడ అపార్ట్మెంట్లకి లోన్ తీసేసుకున్నాడు మనిషి 3 లక్షలు లోన్ మేము కడుతున్నాం, డబ్బులు ఆడొట్టు మండిపోతుందండి. మాకు ఆరోగ్యం బాగోదండి. ఇవన్నీ చెప్పి రాజప్ప కట్ట రాయించుకున్నామండి. రాయించుకుంటే ఇప్పుడు నెలకి 32,000 కడుతున్నాను. ఎక్కడి నుంచి కట్టనండి? ఆ చంద్రబాబు నాయుడు పుణ్యం ఉంటే 4,000 ఇస్తున్నారు కనుక 32,000 కడుతున్నాను. లేకపోతే రాత్రులు పగలు నిద్రలేదండి బ్యాంక్ ఒకటి. ఆ చేసిన పని. రాజప్ప గారి గురించి ఏం చెప్తారు? మీ నియోజకవర్గం గురించి 100% రాజప్ప రైట్ అండి. 100% అండి. ఓవరాల్ గా ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది మీకు? పనితీరు చాలా గొప్పగా ఉందండి. పనితీరు బాగుందండి. పనితీరు బాగుపడితే చెప్తామండి. నేను చెప్పంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సూపర్ అండి. గత ప్రభుత్వం మీద అన్ని అరాటకాలు జరిగినాయి కానండి ఇప్పుడు ప్రభుత్వం పిల్లలకే దానికి అంతా బాగుందండి. ప్రజలు సురక్షితంగా ఉంటున్నారు. ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ బాగున్నాయండి ప్రభుత్వంలో. ప్రస్తుతం ప్రభుత్వంలో బాగానే జరుగుతుందండి. అంటే పెద్దాపురంలో గత 10-15 ఏళ్ళుగా రాజప్ప గారు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 10-15 ఏళ్ళుగా మీరు గమనించిన మార్పులు ఏంటి? రాజప్ప గారు రాకముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారండి. ఈ ఊరు డెవలప్ అవ్వలేదండి, ఏం చేయలేదండి. అంటే రాజప్ప గారు అయిన తర్వాత కొంచెం ఊరు గురించి పట్టించుకొని అక్కడ పార్క్ అని ఇదని రోడ్డు అని ఈ డివైడర్ అని ఇటువంటివన్నీ చేసి కట్టించారండి. ఆయన కొంచెం ఊరు గురించి కొంచెం పాటుపడ్డాడండి. అందుగురించే 3 times మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా అవ్వడానికి కారణం. లాస్ట్ టైము జగన్ గారు ఫోర్స్లో అంత స్పీడ్లో కూడా ఈయన రాగలిగాడండి ఇక్కడ. అంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు రాజప్ప గారికి? నాకైతే 80 మార్కులు వేస్తాను. పర్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.